my master, Dr. Lakshmi Sagarki, Vice Principal and dynamic Vice Principal because of crossed 60 years, even though he is a brilliant active person. So, Ravishankar Sharma Sagarki, my senior colleague, Sri Gopal Sagarki and Gopi Sagarki. Here, the biggest resource persons. So, age paranga chinnagaina gani. So, they have given a lot of information on research. Sahil Rao and Chaitanya Reddy sir Sagarki. Tarvata coordinator and other committee members, my dear senior colleagues and colleagues, my dear students. So, my name is Dr. P. Ramesh Babu, lecturer in chemistry, Government Degree College, Urupada. సో ఇది కావాలి సార్, కాకపోతే నేను ఈ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే సార్, మేము చాలా బాధపడేవాళ్ళం. మా కాలేజ్లో స్టేట్ లెవెల్ జరిగింది, నేషనల్ జరిగింది, కానీ ఇప్పుడు ఇండియా లెవెల్లో జరుగుతుంది సార్. సో దాని నుంచి మేము ఫస్ట్ ఓల్డ్ స్టూడెంట్స్ అలాంటి తరఫు నుంచి మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. తర్వాత ఇంకో విషయం ఏమంటే సార్, ఐ వాజ్ అటెండెడ్ 13th World Conference. I am also organizing committee member. But అది గ్రేట్ కాదు, కానీ ఇక్కడ సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళని ఈ స్టేజ్కి ఒక మైల్ రైల్గా తీర్చిదిద్దాలనే ఒక కళ అనేది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. తర్వాత సో హియర్ ఎఫ్డిబి ప్రోగ్రామ్ రీసెర్చ్ మెథడాలజీ అనేది త్రూ ఏఐ ప్రాసెస్లో. ఇంకో విషయం ఏమంటే సార్, మా కానీ కూడా తెలుసు, కానీ ప్లాట్ఫామ్స్ మీరు చెప్పుంటే ఇంకా న్యూగా ఉన్నాయి సార్. అంటే ఒక జనరల్ అనేది సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయొచ్చు సార్. అంటే దాన్ని ఎట్లా అంటే ఆల్రెడీ ప్రైమరీ డేటా కలెక్ట్ చేసుకొని సెకండరీ డేటా ద్వారా కూడా కలెక్ట్ చేసుకున్నా, కానీ దాన్ని ఎడిట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైమ్ అప్ టు 15 to 20 days. అట్లానే హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసే ఒక టూల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అనేవి సో వీళ్ళ ద్వారా కొన్ని నేర్చుకున్నాం సార్. తర్వాత సో ఇప్పుడు ప్రజెంట్ పిఎం ఉషా ద్వారా సో డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇంకా మన కాలేజ్ పేరు ఇంకా ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తారని. తర్వాత ఇక్కడ గొప్ప విషయం ఏమంటే సార్, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు సార్. ప్రతి ఒక్కరు ఎవ్రీడే. నేను ఇక్కడ 4 days అటెండ్ అయినాను. 4 daysలో కూడా సో మేము మీకు ఓల్డ్ స్టూడెంట్స్ కన్నా ఇప్పుడుండే స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు సార్. సో వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ కానీ ఈవెన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్గా ఉన్నా కానీ సో దే ఆర్ గివింగ్ ఆన్సరింగ్ విత్ సో ఇన్ ఫ్లూయెంట్ లాంగ్వేజెస్. సో దట్స్ వై సో రియలీ వీఆర్ అప్రిషియేటింగ్ యూ సార్. తర్వాత ఇక్కడ ఇంకో విషయం ఏమంటే సార్, మేము గర్వించదగ్గ వ్యక్తిగా మీరు ఇంకా ఉన్నతమైన స్థానానికి చేరాలని మేము కోరుకుంటూ సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు.